ఎన్నోసార్లు ఎస్పీ స్థాయి అధికారులకి నేను అపోజిషన్లో ఉండగా ఇవాళ గుంటూరు ఐజీగా ఉన్నటువంటి ఎడిషనల్ డీజీగా గుంటూరు ఐజీ స్థానంలో పనిచేస్తున్నటువంటి ఆయన ఇక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి అదే చెప్పేవాడిని. సార్ ఏదన్నా సరే తెరమాటున అధికార పార్టీకి అనుకూలమైంది జరగాలి తప్పితే బహిరంగంగా జరిగితే పోలీసు వ్యవస్థ పట్ల మర్యాద తగ్గకుండా చూడండి సార్. మీరుండండి అధికార పార్టీకి అనుకూలంగా. ఎన్నోసార్లు వెళ్ళాను, ఎన్నోసార్లు వెళ్ళి కూర్చొని చెప్పేవాడిని. ఓకే సార్ అంటే పిటిషన్లు ఇచ్చుకెళ్ళేవాడిని, వెళ్ళి కూర్చొని చెప్పేవాడిని. సార్ మీరు అధికార పార్టీకి అనుకూలంగా చేయండి, తప్పులేదు, కానీ బహిరంగంగా ప్రజలకు కనపడకుండా ఉండాలి. అది బహిరంగంగా విచ్చలవిడిగా అది చేస్తే వ్యవస్థ పట్ల గౌరవం పోకూడదు, భయం పోకూడదు, మర్యాద పోకూడదు పోలీసు వ్యవస్థ పట్ల. ఎందుకంటే లక్షల మంది జనాభాని కంట్రోల్ చేయాల్సింది, రక్షించాల్సింది, సామాన్యుడిని అండగా ఉండాల్సింది ఈ పోలీసు శాఖ మాత్రమే. కాబట్టి దాన్ని ఎప్పుడు స్టిఫ్గానే గంజి పెడితే ఎంత నుంచుంటుందో అట్టాగే నుంచోబెట్టాలి సార్ అని చెప్పేవాడిని. ఇప్పటికీ అదే మాట్లాడతా. జైపాల్ గారు మీకు కూడా తెలుసు, బందర్లో ఎవరినైనా సరే కొట్టే అధికారులనే ఏమని చెప్పి అడిగేవాడిని. ఆఖరికి నిమ్మకాయలు తీసుకుని నా దగ్గరికి జారటాకి వచ్చిన వాళ్ళని ఇప్పుడు బొకేలు చేస్తున్నారు. నిమ్మకాయలు తీసుకొచ్చిన అధికారులు కూడా నాతో జారటాకి వచ్చినప్పుడు చెప్పేవాడిని వారితో, నా పక్కన తిరుగుతున్న అతనైనా సరే రౌడీజం చేసినా తప్పు చేసి నీకు దొరికితే మీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే లోపే నీ ఇష్టం కొట్టేయి. దయచేసి నేను ఫోన్ చేశాక మా పార్టీ మా ఎంపటి తిరిగి కొట్టబాకి, ఎందుకంటే కేసు కట్టుకో, లోపల వేసుకో, కొట్టబాకండి. ఎందుకంటే మేము రాజకీయ నాయకులు కదా, రోజు మా ఎంపటి జనం తిరగాలి కదా, కార్యకర్త తిరగాలి కదా, కొట్టబాక. నేను ఫోన్ చేశా, నేను ఫోన్ వచ్చేలోపు కొట్టిపోవాలి. కొట్టేయగానే సార్ అది తెలియదు సార్, కొట్టేసా, తప్పు చేశాడు సార్, కొట్టేసాం సార్, అయిపోయింది సార్, సరే సార్ ఏం కొట్టలేదు సార్ అని అనాలి. మనం ఇలా నడుచుకోవాలి అని చెప్పేవాడిని. కావాలంటే ఇవాళ నాతో పనిచేసినటువంటి వారు ఇవాళ సిఏలుగా, డిఎస్పీలుగా, ఎస్పీలుగా, రిటైర్ అయిపోయిన వాళ్ళుగా, ఎడిషనల్ డీజీలుగా ఉన్నారు. వారిని కనుక్కోవచ్చు. ఏమి పేరు నాని అనేవాడు తేడా కేసు కాదు జైపాల్ గారు, మీకు తెలుసు. మరి ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. లేదా ఆ రోజంతా నటించారా, ఇవాళ ఒరిజినాలిటీని బయటికి తీశారా నాకు తెలియదు. మరి జైపాల్ గారు అంటే గడిచిన 20 సంవత్సరాలుగా 15-20 సంవత్సరాలుగా మీరు చూపించినంత ప్రేమ ఇదే, అది కాదు ఇవాళ ఒరిజినాలిటీ, అది ముసుగు ఇవాళ ఒరిజినాలిటీ అని అనుకోవాలో తెలియదు. ఎస్, నాకు రక్షణ ప్రభుత్వం కల్పించింది, నాకేం ఎవరి ఆయాచితంగా ఇవ్వలేదు. నేను వద్దన్నా కొందికి నాకు ఇచ్చారు. నేను రక్షణ కోరుకోను సార్. చంపేశారు. నేను ఎవరినన్నా కిరాతకం చేశాను, అనుభవించాలి. మంటలు చేసినాడు మంటలకే పోవాలి. ఎప్పుడన్నా ఒంటరిగానే తిరిగాను కదా జైపాల్ గారు, మీకు ఎప్పుడన్నా ఒంటరిగా కనపడ్డాను చెప్తే కారులో కూడా సింగిల్గానే కదా నేను కనపడింది. ఇంత టెన్షన్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా సింగిల్గానే తిరిగా కదా. మీరు పోలీసు శాఖలో అని గురించి చెప్తున్నారు. శాఖ వద్దు, శాఖ తప్పుది. నన్ను హత్యాయత్నం చేస్తే గుడివాడలో ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు, అరెస్టులు లేవు, 0 ఎఫ్ఐఆర్ కట్టి అక్కడ మీ రికార్డ్ రూమ్లో పడి బూజు పట్టింది. ఏమంటారు దాన్ని? సమానం చెప్పరా? జడ్పీ చైర్పర్సన్ గారిని హత్యాయత్నం చేస్తే ఇన్వెస్టిగేషన్ లేదు సార్ జైపాల్ సార్, అరెస్టులు లేవు. కాబట్టి నేనంటే జైపాల్ గారి కవి హృదయానికి, జైపాల్ గారి కవి హృదయానికి నేను విన్నవించేది, నేను ఎక్కడా అసభ్యంగా మాట్లాడలేదు. పోలీసు శాఖని ఎక్కడా కూడా అసభ్యంగా ఏనాడు కించపరుస్తూ తోలనాడలేదు. సభ్య సమాజం తలదించుకునేలాగా నేను ఎక్కడా మాట్లాడలేదు. ఏం చేస్తాం? సామాన్యుల మీదకి అధికార పార్టీకి తొత్తులుగా మారి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి గట్టిగా కర్రు కాల్చి వాత పెట్టమని పెద్దలే చెప్పారు. అదే చేస్తున్నాను. ఏం చేస్తాం? మంచి ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయి బరితెగించి పనిచేస్తున్నప్పుడు ఏం చేయాలి? తిరగబడటమే తప్పు. అంటే పోలీసు వారు ఏది మాట్లాడినా, అంటే పోలీసు వారు అని అందరూ కాదు,
పోలీసు శాఖలో కొంతమంది పోలీసు యూనిఫామ్ వేసుకున్న వారు ఎలా పడితే అలా నేను పోలీసులో ఉన్నాను కదా అని ఏది పడితే అది మనుషుల్ని మాట్లాడితే తిరగబడకూడదు అనుకుంటే కనుక తిరగబడితేనే అది సభ్య సమాజం తలదించుకుంటుంది అని మీరు భావించే లెక్క అయితే ఏం చేస్తాం? ఒకసారి సమాజాన్ని పట్టించుకోవాల్సిన పరిస్థితి రాదు. ఎందుకని అంటే ముందు వ్యక్తిత్వం బతకాలి కదా. ఎందుకు తిడతావు నన్ను? ఎందుకు అంటే పోలీస్ యూనిఫామ్ మాటన కొంతమంది ఇష్టారాజ్యంగా చేస్తే, జైపాల్ గారు మీరు చెప్తున్నా, మీ పోలీస్ అధికారులు ఒక ఆయన 4 ఏళ్ల క్రితం సంబరాల రాంబాబు లాడ్జిలో దొరికాడు అని ఫేస్బుక్లో పోస్ట్ పెడితే, సంబరాల రాంబాబు లాడ్జిలో దొరికాడని ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఇవాళ కాదు అంటే 6 ఏళ్ల క్రితం పెడితే 2 సంవత్సరాల క్రితం ఆ దళిత యువకుడిని 10 రోజులు అక్రమ కేసుతో జైల్లో పెట్టారు. 10 రోజులు సోషల్ మీడియా కేసులో. ఎవడు కంప్లైంట్ చేశాడని అడిగా నేను. ఎవరై సంబరాల రాంబాబు? ఎవరు సార్? మీకు అన్నీ తెలుసు సార్ అంటే. నాకు సంబరాల రాంబాబు అంటే నేరం ఏంటో నాకు అర్థం కాల. సంబరాల రాంబాబు అంటే నేరం ఏంటి? అది పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెట్టాడు ఎప్పుడు? 6 ఏళ్ల క్రితం, 2 ఏళ్ల క్రితం 10 రోజులు సబ్ జైలు, అమీన్గఢ్ సబ్ జైల్లో ఉండి జైలు శిక్ష చేసి వచ్చాడు 10 రోజులు. మరి కడుపు రగిలితే ఏం మాట్లాడాలి చెప్పండి? ఏం చెప్పాలి చెప్పండి? కడుపు రగిలితే ఏం మాట్లాడాలి? మీరు జైల్లో మగ తీసేయచ్చు. కొంతమంది అన్యాయంగా జైల్లో ఎవరినో తృప్తిపరచుకోవటం. ఆడవాడు మొద్దు సీనిగడి చెప్పాడు బావ కళ్ళ ఆనందం. ఇక్కడ భాషాగడి కళ్ళ ఆనందం కోసం మేము మీరు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే భాషాగడి కళ్ళ ఆనందం కావాలని మళ్ళీ మీరు అంటారు. చూడండి సిగ్గులేని మీద భాషా గాడు అంటున్నాడు. మరి ఏం తప్పులు చేస్తే, పాపాలు చేస్తే కడుపు రగిలిన వాళ్ళు ఏం మాట్లాడతారు? మరి భాష సార్ తప్పకుండా సార్ వేసేద్దాం సార్, నాకు వేసేద్దాం సార్. వేయించుకున్నాడు ఏం చేస్తాడు? వేయించినోడిని తిట్టక ఏం చేస్తారు? నేను సభ్య సమాజాన్ని అడుగుతున్నా. జైపాల్ సార్ చెప్తున్నటువంటి సభ్య సమాజాన్ని అడుగుతున్నా. ఏం చేస్తారు? వేధింపులు చేసి జైల్లో వేస్తే మీ కొడుకో, మీ తమ్ముడో, మీ అన్నో అక్రమ కేసులో పోలీసులు అన్యాయంగా జైల్లో మగ్గదీస్తే 10 రోజులు 15 రోజులు చెప్పండి. ఇవాళ పామర్లో జరిగింది. ఎవడు దాన్ని సరిదిద్దగలడు? ఈ ప్రపంచంలో దేవుడు సరిదిద్దగలడా? అభంశుభం తెలియని అమ్మాయి ఒక పోలీస్ అధికారిని ప్రశ్నిస్తే అత్యాయత్నం కింద తీసుకెళ్ళి 7 రోజులు ఒక దళిత విద్యార్థిని, చదువుకున్న నర్సింగ్ అమ్మాయిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే తప్పుడు కేసు పట్టి ఏం చేయాలి? ఏం అనకుండా ఏం చేయాలి చెప్పండి? ఆవేదన ఎవరు తుడిపేయగలడు? దేవుడు తుడిపేయగలడా? ఏంటి అమ్మాయి అంటే హక్కుగా మాట్లాడితే, ప్రశ్నిస్తే జైల్లో పెడతారు. మరి అనకుండా ఉండి ఏం చేయాలి సార్? జైపాల్ సార్ చెప్పండి సార్. జైపాల్ సార్ యొక్క సభ్య సమాజాన్ని అడుగుతున్నా. జైపాల్ సార్ గారి యొక్క ఆయన సభ్య సమాజాన్ని అడుగుతున్నా. జైపాల్ సార్ సభ్య సమాజాన్ని చెప్పండి. ఏం చేస్తారు బాధితులందరూ? గట్టిగా మాట్లాడాలి కదా. నా మీద కోపం ఏమన్నా అన్నీ మర్చిపోండి జైపాల్ సార్. నా మీద కోపం ఉంటే అన్నీ మర్చిపోయి మా అబ్బాయి పేరుని కృష్ణమూర్తి గారిని రోజు మీరు ఖాళీగా ఎప్పుడు ఉంటారు చెప్తే సంస్కారం నేర్పటానికి, నడవడికి నేర్పటానికి తప్పకుండా నా మీద అంటే అంతకితం 20 ఏళ్ళు చూపించిన ప్రేమ అది తప్పుడుదేమో, సరే దొంగ ప్రేమే అయినా కూడా నా మీద జాలితో మా అబ్బాయి కాస్త ట్రైనింగ్ శుభ్రంగా మంచిగా ఉంటాకి, సమాజంలో మెలగటాకి, సభ్య సమాజం తలకాయ దించుకోకుండా తండ్రిలాగా బతకకుండా ఉంటాకి కాస్త సార్ కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి సార్ కొంచెం ప్లీజ్ నా మీద ప్రేమతో అని చెప్తూ సార్కి మీరు నన్ను కంట్రోల్ చేయటానికి లేదా నన్ను అణగదొక్కటానికి లేకపోతే నా నోరు మూయించటాకో లేకపోతే నే చేస్తున్నటువంటి ఈ మీరు చెప్తున్నారు కదా సభ్య సమాజం భరించలేని స్థితిలో నా నడవడికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్రెడీ మీరు చెప్పారు. ఎందుకంటే కఠిన చర్యలు మీరు తీసుకుంటా కానీ మరి మీరు మీ హోదా ఏంటో నాకు తెలియజేయాలి సార్. మీరు ఇందులో చెప్పారు చాలా కఠిన చర్యలు తీసుకుంటామని. తీసుకోండి తప్పకుండా. మీరు ఏ కఠిన చర్యలు తీసుకున్నా శిరసా వహించడానికి
నేను ఎల్లవేళలా నేను కాసు కూర్చుని ఉంటాను, మీకోసం ఎదురు చూస్తుంటానని చెప్పని జైపాల్ సార్కి నమస్కారం చేసి తెలియజేస్తాను. చప్పట్లు కొట్టండి, జైపాల్ సార్కి.